కృష్ణుడు ఆయన పేదవాడని స్నేహితుడని తెలియదండి, ఇద్దరు కలిసి చదువుకున్నారు కదా. ఆయన వచ్చి అటుకులు పెట్టేది ఏమిటండి ఈయనకి తెలియదా? ఆయనకి ఇంట్లో అటుకులు కూడా లేవని వెళ్ళి కాపాడచ్చు కదా. భక్తుణ్ణి భగవంతుడు పెట్టే పరీక్షది. వీడు నన్ను మర్చిపోయాడా గుర్తుంచుకున్నాడా? కానీ ఆ పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గాక భగవంతుడు ఈ భక్తుడికి అపూర్వమైన వైకుంఠాన్ని ఇస్తాడు, అపూర్వమైన వైకుంఠాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఈ దారిద్ర్యం కారణంగా వైరాగ్యం వస్తుంది మనిషికి. వైరాగ్యం ఉన్నవాడికే వైకుంఠం వస్తుంది. మీరు వైకుంఠపాళి ఆట చూస్తే తెలుస్తుంది. 87వ గడి చూడండి, 115వ గడి చూడండి. ఒక నిచ్చెన ఉంటుంది మధ్యలో, 28 గళ్ళ నిచ్చెన. మన ఆటలు సామాన్యమైనవి కావు. 28 గళ్ళ నిచ్చెన, చాలా పెద్ద నిచ్చెన. 87 నుంచి 115 అంటే 28 గళ్ళు. 87వ గళ్ళ వైరాగ్యం అని ఉంటుంది. ఒక మహర్షి ఇలా కాళ్ళు చాపేసి పడుకుంటాడు, ఆయనకేం అక్కర్లేదు అనమాట. పైన 115లో వైకుంఠం శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది. అంటే నువ్వు వైరాగ్యంతో ఉంటేనే వైకుంఠం